హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. నేను ఈరోజు బ్లాక్ ట్యూబ్స్ గురించి చెప్పదలుచుకున్నాను. బ్లాక్ ట్యూబ్స్ అంటే ఇది కూడా ఒక పేషెంట్ అడగడం జరిగింది. బ్లాక్ ట్యూబ్స్ అంటే ఏంటి మేడం, బ్లాక్ ట్యూబ్స్ గురించి తెలుసుకోదలుచుకున్నాను అని చెప్పి కామెంట్ సెక్షన్ లో ఆవిడ యాక్చువల్లీ బ్లాక్ ట్యూబ్స్ తో బాధపడుతుంది. ఇది ఎందుకు వచ్చింది, నాకు నాది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాను, ఎందుకు అయింది అనే క్వశ్చన్ తో వచ్చారు. సో ఈ వీళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, వన్స్ బ్లాక్ ట్యూబ్స్ అని తెలిసినప్పుడు మీరు గూగుల్ సెర్చ్ కానీ ఫ్రెండ్స్ తో డిస్కషన్స్ కానీ చేయకుండా ఫస్ట్ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. ఎలా ఇది నిజంగా బ్లాక్ ట్యూబ్స్ అని ఏ విధంగా డయాగ్నోస్ అయింది అంటే, దేర్ ఆర్ 2 టెస్ట్. దీంట్లో వచ్చేసి 2 టెస్ట్లు ఉంటాయి బ్లాక్ ట్యూబ్స్ డిటెక్ట్ చేయడానికి. ఏ రకంగా టెస్ట్ జరిగింది అనేది తెలుసుకున్న తర్వాత లాప్రోస్కోపీ మెథడ్ తో వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఏంటి కారణాలు అనేది తెలుస్తాయి. ఫస్ట్ ఈ లాప్రోస్కోపీ వెళ్ళక ముందు వాళ్ళలో హిస్టరీ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళకి ఏమైనా క్రానిక్ గా ఏమైనా జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండిందా అంటే, జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ అయిండొచ్చు, వైరల్ కూడా అయిండొచ్చు. ఈ బ్యాక్టీరియాలు మోస్ట్ కామన్ ఏంటి, టీబీ. వాళ్ళకి ఏమైనా ట్యూబర్కులోసిస్ అనే డిసీజ్ ఇంతకు ముందు రావడం జరిగిందా, లేదా క్రానిక్ డిసీజెస్ ఏమైనా వచ్చాయా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నప్పుడు బ్లాక్ ట్యూబ్స్ వచ్చే అవకాశాలు హిస్టరీ ఉన్నట్టయితే లాప్రోస్కోపీ కాకుండా వాళ్ళకి డెఫినెట్లీ ట్యూబ్ బ్లాక్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఇంతకు ముందు కనుక ప్రెగ్నెన్సీ నిలబడినట్టయితే అబ్నార్మల్ లొకేషన్ లో ప్రెగ్నెన్సీ నిలబడిందా, సో ఈ హిస్టరీ కూడా కన్ఫర్మ్ చేస్తుంది వాళ్ళకి నిజంగానే బ్లాక్ ట్యూబ్స్ ఉన్నాయని. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత కూడా తెలియడం లేదు అంటే, లాప్రోస్కోపీ మెథడ్ లో వెళ్ళి ఆ బ్లాక్ ట్యూబ్స్ అనేది ఎక్కడ ఉన్నాయి, సో కార్న్వెల్ అంటే మిడ్ ఆఫ్ ది ట్యూబే కాకుండా స్టార్టింగ్ ఆఫ్ ది ట్యూబ్ అంటే యూటరైన్ ఓపెనింగ్ దగ్గరే మీకు బ్లాకేజ్ ఉన్నట్టయితే ఆ ట్యూబల్ బ్లాక్ అనేది తీసే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా కూడా బ్లాకేజ్ అనేది చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుని దానికి కుదిరితే ట్రీట్మెంట్ తీసుకొని, లేదా ఏ రకంగా కూడా ఎండోమెట్రియోసిస్ ద్వారా జనరలీ ట్యూబల్ బ్లాక్ జరిగినట్టయితే అంటే లాప్రోస్కోపీలో మనకు తెలుస్తుంది వాళ్ళకి ఎండోమెట్రియోటిక్ సమస్యతో బాధపడుతున్నారా లేదా అనేది. ఒకవేళ ఆ సమస్యతో బాధపడినట్టయితే అలాంటి ట్యూబల్ బ్లాక్ అనేది ట్రీట్మెంట్ మనం చేసిన పెద్ద సక్సెస్ రేట్ అనేది అవ్వదు. సో కాబట్టి వాళ్ళకి జనరలీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లో వాళ్ళకి వచ్చేసి ఐవీఎఫ్ ఆప్షన్ అనేది ఎంచుకోవాల్సిన అవసరం పడుతుంది. సో ఈ డెసిషన్ మీకున్న పరిస్థితిని ఏంటి కారణం అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మీకు అప్రోచ్ టువర్డ్స్ ద సొల్యూషన్ అనేది క్లియర్ అవుతుంది. ఐవీఎఫ్ అనగానే వెండర్ డిస్కషన్స్ ఇవన్నీ కాకుండా మీ పాయింట్ మీరు క్లియర్ చేసుకొని కరెక్ట్ డెసిషన్ అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళినట్టయితే చాలా తొందరగా మీరు కన్సీవ్ అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ.